ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలను తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? ఇది చూడండి, ఈ దినానికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుదాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభా. మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి నాయన తండ్రి. ఇదిగోనైనా తండ్రి, ప్రతి ఒక్కరి తండ్రి వేగం సేవలు గ్రహించగల మనసులో వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయండి నాయన తండ్రి. ప్రభా, నన్ను మిగిలి చట్టు మరుగుపరచమని మా ప్రభుపై నేసిన అమృత మరో వినమ్మగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇది అంశం ఏంటంటే క్రియలు లేని విశ్వాసం ఏమిటది? మృతం. క్రియలు లేని విశ్వాసము మృతం. మళ్ళీ చదువుతున్నాము. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పని ఎడల ఏమి ప్రయోజనము? అటు విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనా సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు, ఎవరైనా సరే వారికి ఆ రోజు భోజనం లేనప్పుడు మన దగ్గరికి వచ్చారే అనుకోండి, వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వారికి కావాల్సిన ఆహారం తృప్తిగా వారికి పెట్టేవారిగా మనం ఉండాలి. అది క్రియ. అలా కాకుండా అదిగో అమ్మ అక్కడికి వెళ్ళు, ఆమె పెడుతుంది, లేదా పలానా చోటకి వెళ్ళు అని చెప్పడం వల్ల ఇది దేవునికి ఇష్టమైన పని కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? వచ్చిన వారిని మనం సంతృప్తిగా మనం పంపించేవారిగా ఉండాలి. అదేవిధంగా వీళ్ళు ఎవడైనా శరీరానికి కావాల్సిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి. వారు అడిగారు, వారికి అడిగిన వాటిని మనము ఇచ్చేవారిగా ఉండాలి. ఇవ్వకుండా మనలో సమాధానం లేదు. అది ఇవ్వకుండా సమాధానంగా వెలుడి, చలి కాచుకొనుడి. వాళ్ళు చలిగా ఉండి చలిలో వచ్చారు, ఒక దుప్పడైన వారికి ఇచ్చేవారిగా ఉండాలి. కానీ అలా ఇవ్వకుండా వెళ్ళండి, చలి కాచుకోండి అంటే ఇది క్రియ కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇతరులకు మనము సహాయము చేసేవారిగా ఉండాలి. ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అదే క్రియలు లేని విశ్వాసము మృతం. ఆ విధంగా మనం క్రియ చేయకుండా నాలో విశ్వాసం ఉన్నది అని నువ్వు ఎలా చెప్పగలవు? చెప్పలేము. మనలో విశ్వాసం ఉన్నది అని మనం చెప్పలేము. మనలో క్రియలు లేనప్పుడు మనం క్రియ చేయాలి. అదేవిధంగా చూడండి, చలి కాచుకోండి, తృప్తి పొందడని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? అలాగే 17వ వచనంలో, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అది ఒంటిగా ఉండి ఎలా ఉంటుందట? మృతమైన దగును. అంటే చచ్చిన దాని కింద లెక్క అన్నమాట. మృతమైన దగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరచునని చెప్పును. దేవుడు ఒక్కడైనా నీవు నమ్ముతున్నావు. అలాగూ నమ్మడం మంచిదే. దేవుడు ఒక్కడే నమ్ముతున్నావు, నీకు నమ్మకం మంచిదే.
దెయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయి. దేవుని గురించి, దేవుడు ఉన్నాడని దెయ్యములు కూడా నమ్మి వణుకుతున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కూర్చున్నావా? క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కూర్చున్నావా? కాబట్టి చూడండి, మన పితరుడైన అబ్రహాం ఆదికాండంలో మనం చూస్తాం 22వ అధ్యాయంలో. మన పితరుడైన అబ్రహాము ఏం చేశాడు? ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అతడు క్రియల వల్ల తీర్పు పొందలేదా? ఎప్పుడు? ప్రభువు 75 సంవత్సరాలప్పుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు, నీకు బిడ్డను ఇస్తాను అని. కానీ 100 సంవత్సరాలకు ఇచ్చాడు. అంటే 25 years గ్యాప్. ఆ 25 సంవత్సరాలు నిరీక్షించాడు అబ్రహాం. మరి 25 సంవత్సరాలు నిరీక్షించిన తర్వాత 100 సంవత్సరాలకి బిడ్డను ఇచ్చాడు, ఇస్సాకుని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళా అబ్రహాం దేవుడు ఏం చేశాడు? పరీక్ష పెట్టాడు. అవును, దేవుని బిడ్డలకు పరీక్షలు వస్తూ ఉంటాయి. కాబట్టి మరి ఏం చేశాడు? నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నువ్వు తీసుకొని వెళ్ళి బలి అర్పించమని చెప్పాడు. అయితే మరి అబ్రహాం కాదని అన్నాడా? నీది ఎంత చదవట 22వ అధ్యాయము చదవచ్చు మీరు. కాబట్టి కాదని అన్నాడా? నేను వెళ్ళను అన్నాడా? నేను ఇవ్వను అన్నాడా? మారు మాట్లాడలేదు. మాట్లాడకుండా కనీసం తన భార్య అయిన శారాకు కూడా తెలియజేయలేదు. ఒకళ్ళు సారా చెప్తే గొడవ చేసేదేమో. అయినా ఎవరికి చెప్పకుండా సేవకులను తీసుకొని అన్నీ తీసుకొని మరి గాడిద మీద వెళ్ళాడు. ఆ బిడ్డను తీసుకొని బలి అర్పించడానికి వెళ్ళాడు. ఎవరి మాట చెప్పున? దేవుని మాట చెప్పున కాదని అనకుండా వెళ్ళాడు. వెళ్తూ మీరు ఇక్కడే ఉండండి, సేవకులకి ఇక్కడే ఉండండి అన్నాడు. మరి ఇక కట్టెలు ఇవన్నీ తీసుకొని బయలుదేరుతున్నాడు. పర్వతం మీదకి వెళ్తున్నప్పుడు మరి అప్పుడు ఇస్సాకు అడుగుతాడు, ఏది కట్టెలు నిప్పు ఉంది కానీ మరి బలి ఇచ్చేది ఏది అని అడిగితే, బలి ఇచ్చేది ఏది అంటే దేవుడే చూసుకుంటాడు అని చెప్పాడు. దేవుడే చూసుకుంటాడు అన్నాడు. వెళ్ళిన తర్వాత మరి ఇస్సాకుని బంధించి బలిపీఠం మీద బంధించి మరి కత్తి ఎత్తబోయేసరికి మరి అబ్రహాం కత్తి ఎత్తబోయేసరికి ఆ దూత ఏం చేసింది? దూత అబ్రహామా ఆగు అంది. ఆగు వదిలిపెట్టు, అదిగో ఆ పొదలో ఉన్న పొట్టేలను తీసి బలి అర్పించు, ఇస్సాకు మారుగా బలి అర్పించు అంది కదా. అంటే చూడండి, అంటే ఏమన్నాడు కింద సేవకులతో? ఏమన్నాడు? మీరు ఇక్కడే ఉండండి, మేము మళ్ళీ తిరిగి వస్తాము అన్నాడు. ఇస్సాకు బలి ఇచ్చిన తర్వాత అక్కడ ఏంటి బహువచనము ఉపయోగించాడు. ఇస్సాకు బలి ఇచ్చిన తర్వాత తిరిగి వస్తాము ఏంటి? ఇస్సాకు బలి ఇచ్చేసిన తర్వాత ఒక్కడే కదా వచ్చేది. కానీ అక్కడ బహువచనం ఉపయోగించాడు అంటే ఏంటి అర్థం? ఆయనలో అబ్రహాములో విశ్వాసము అంత గొప్పగా ఉంది ప్రియులారా. అలాంటి విశ్వాసం, ఆ విశ్వాసం కలిగి జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అలాంటి విశ్వాసం కలిగి మనం జీవించాలని మనం
మనం కూడా జీవించేలాగా ఉండాలని ఆ యొక్క ప్రభు యొక్క కోరిక. కాబట్టి ఇక్కడ మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు బలిపీఠం మీద అర్పించినప్పుడు అతను క్రియల వల్ల నీతిమంతుడని తీర్పు పొందలేదా? క్రియ చేశాడు. అక్కడ క్రియల వల్ల తీర్పు పొందలేదా? నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించున్నావు కదా. క్రియల మూలముగా అతని విశ్వాసం ఏమైంది? పరిపూర్ణమైనదని గ్రహించున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మాడు, నా బిడ్డ నాకు ఇస్తాడు దేవుడు అని నమ్మాడు. ఆ విశ్వాసంతోనే వెళ్ళాడు. కాబట్టి అలాంటి విశ్వాసం ఉండాలి. అబ్రహాం దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడిన లేఖనము నెరవేర్చబడెను. అదేవిధంగా చూడండి, మనము మన గదిలో ఎంత ప్రార్థన చేస్తున్నామో ఎవరికి తెలియదు. ప్రార్థన చేస్తున్నారో లేదో అనేది తెలీదు. నువ్వు ఎన్ని గంటలు చేస్తున్నావో, ఏం చేస్తున్నావో, సినిమాలే చూస్తున్నావో, ఫోన్లే చూస్తున్నావో ఏమి ఎవరికి తెలియదు. నువ్వెంత ప్రార్థన చేస్తున్నావో ఎవరికి తెలియదు. అయితే అది మనుషులకు అది అనవసరం. నువ్వేం చేస్తున్నావు అనేది మనుషులకు అనవసరం. కానీ నీ పలుకు నిన్ను గూర్చి ఏం చేస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. నీ పలుకు అంటే నీ పలుకు, నీ నడత, నీ ప్రవర్తన, ఇదంతా నీ గురించి సాక్ష్యం ఇస్తుంది. అక్కడ ప్రజలు చూస్తారు, నువ్వు ఒక పత్రికవు, నేను చూస్తారు, నేను చదువుతారు, ఎలా ఉంది ఈ అమ్మాయి అని ప్రజలు చదువుతారు. కాబట్టి నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. అలా సాక్ష్యం ఇచ్చే బిడ్డల్లాగా మనం జీవిస్తున్నామా? సాక్ష్యం ఇచ్చేవారిగా మనం ఉంటున్నామా? మనల్ని చూసి ఇతరులు మారేవారిగా ఉంటున్నారా? మనల్ని చూసి ఇతరులు మారేవారిగా ఉంటున్నారా? కాబట్టి ప్రియులారా, చూడండి, కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగా ఉండనీయుడి. మీ సంభాషణ ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ రుచికలదిగా ఉండనీయుడి. రుచికలదిగా అంటే చూడండి, ఉప్పు చూడండి, అన్ని పదార్థాలు వేసి కూర వండారనుకోండి, అన్నీ వేశారు, అన్ని దినుసులు వేసి చక్కగా మంచి కూర వండారు. కానీ అయితే ఉప్పు అంటదంట, అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదంట. చిటికెడు ఉప్పు అందులో లేకపోతే కూర తినగలమా? చిటికెడు ఉప్పు లేకపోతే మనం కూర తినగలమా? తినలేము. కనుక మరి అందుకని మీ సంభాషణ ఎలా ఉండాలంట? ఎల్లప్పుడూ రుచికలదిగా ఉండనీయుడి. రుచికలదిగా ఉండనీయుడి మన సంభాషణ. ఇక్కడ ఉప్పు అంటే సంభాషణ కొంచెముగా లేక తక్కువగా ఉండాలి. కొంతమంది ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు అనుకోండి, ఒకటే మాట్లాడుతూ ఉంటారు. ఒకటే మాటలు విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ముసలమ్మ ముచ్చట్లు చెప్తూ ఉంటారు, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఆ కుటుంబం గురించి. అవన్నీ దేనికి? ఆ ముగ్గురు కూర్చున్నప్పుడు దేవుని గురించి ప్రస్తావన వస్తుందా? రానే రాదు. దేవుని గురించి ప్రస్తావన రాదు. కానీ ఆ ఇంటి గురించి, ఆ అమ్మ గురించి, ఈ అమ్మ గురించి, దీని గురించి ప్రస్తావనే వస్తుంది. కానీ ఇంకా దేని గురించి కూడా రాదు. కాబట్టి అంటే చూడండి, విస్తారమైన మాటల్లో దోషముండకపోదు. ఈ విధంగా విస్తారంగా మనం మాట్లాడామనుకోండి, విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందంట. కాబట్టి మనం ఎక్కువగా మాట్లాడేవారిగా ఉండకూడదు. హలో అంటే హలో, బాగున్నారంటే బాగున్నారా, అంతే.
ఎక్కువగా మాట్లాడేవారిగా మనం ఉండకూడదు. కాబట్టి ఈ విధముగా మనము విస్తారమైన సంభాషణకు మనము తావిచ్చేవారిగా ఉండవద్దు. అలా ఉండకూడదని దేవుని దేవుని గ్రంథము పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆ విధంగా మరి మనము ఇప్పుడు అంశం మనం నేర్చుకున్నది ఏంటి? క్రియలు లేని విశ్వాసం ఏంటది? మృతము. క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి మన క్రియలు సరిగా ఉండాలి. మన క్రియలు దేవునికి ఇష్టమైనట్లుగా ఉండాలి. దేవునికి ఇష్టమైనట్లుగా ఉండాలి మన క్రియలు ప్రియులారా. కాబట్టి మన క్రియ చేస్తాము అంటే క్రియ చేస్తున్నామా, లేకపోతే అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పేవారిగా ఉంటున్నామా? చెప్పడం కాదు, కానీ మనము చేసి చూపించాలి. మనము చూడండి, ఏది వాక్యాలు చెప్పేటప్పుడు కూడా ఆఖరికి సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాక్యం చెప్తారు. వాక్యం చెప్పేటప్పుడు వారు కూడా ఆ విధంగా ఉన్నారా లేదా అన్నది ఒక్కసారి వాళ్ళు గ్రహించుకోవాలి. చెప్పడం చాలా ఈజీ అండి, చెప్పడం చాలా ఈజీ, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం అనేది చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. కాబట్టి చెప్పడం చాలా ఈజీ అన్నమాట. ఒకటి చెప్పి ముగిస్తాను. ఒక పండగ రోజున పాస్టర్ గారు సహనం గురించి అన్ని సంఘాల్లో చెప్పి వచ్చాడంట. సహనం కలిగి ఉండండి, మీ భార్య భర్తలు సహనం కలిగి ఉండండి, ఇరుగు పొరుగు వారితో సహనం కలిగి ఉండండి అని అన్ని సంఘాల్లో చెప్పి వచ్చాడంట. వచ్చి కూర్చున్నాడు. కూర్చోగానే మరి భార్య అలసిపోయి ఉంటాడు కదా, మరి భోజనం పెట్టాలి కదా. భోజనం ఏదంటే పిల్లలు తినేసారు, భోజనం లేదు, అయిపోయింది అంతే. ఆ భార్యను పట్టుకొని డబ్బా బాధేశాడు అంతే. ఏది నీ సహనం? ఎక్కడ ఉంది నీ సహనం? అవును, తిన్నారు, సర్లే. ఎన్ని లేవు హోటల్స్? సర్లే హోటల్కి వెళ్ళి తినేసి వస్తాలే అంటే ఒక్క మాటతో అయిపోదండి. కాబట్టి ఇది ఉదాహరణ తీసుకుని సేవకులు కూడా ఏం చేయాలి? వాళ్ళు చెప్పింది వారికి వర్తిస్తుందా లేదా అనేది వారు ఒకసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి మేము చెప్పేస్తున్నాము. చెప్పడం చాలా ఈజీ, కానీ దాన్ని మనము ఆచరణలో పెట్టడం అనేది చాలా కష్టం. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా మనము క్రియలు కలిగి జీవించేవారిగా ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తుతము దేవా. ప్రభువా తండ్రి, దొరికినాయి ప్రభువా, నీ వాక్యం దొరుకుతుంది. మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, మరి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారో ప్రతి ఒక్కరిలో మారు మనసు అనేది కలుగజేయండి నాయన తండ్రి. ప్రతి ఒక్కరిలో మార్పు కలుగజేయండి నాయన తండ్రి. మరి ఆ విధంగా ప్రతి ఒక్కరిలో మార్పు కలుగజేసి తండ్రి, నీ బిడ్డలుగా వారు జీవించే వారిగా ఉంటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య బ్రతిమాలు వినముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దేవుళ్ళు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.